ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో అస్వస్థత ఫుడ్ పాయిజన్లో ఏదైతే వాళ్ళు పేషెంట్లు తింటున్న ఆహారంలో ఫుడ్ పాయిజన్ అవడం జరిగింది. దాంతో దాదాపు 70 మందికి పైగా పేషెంట్లు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగింది అనే దానిపై జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు కూడా వచ్చి లోపల ఫుడ్ని కూడా లోపలికి వెళ్ళి ఆ శాంపిల్ సేకరించడం జరిగింది. అందులో సమీక్షించడం జరిగింది. లోపలికి వెళ్ళి ఎందుకు ఇలా జరిగింది, దీని కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నారు, దర్యాప్తు చేపడతా ఉన్నారు. అయితే ఇందులో పైగా 70 మందికి పైగా ఉన్న వారికి ఏదైతే తిన్నారో ఆహారంలో తిన్న ప్రతి ఒక్కరికి కూడా డయేరియా అండ్ ఇలాంటి ఫుడ్ పాయిజన్, వామిటింగ్స్ ఇలాంటి సెన్సేషన్ అవ్వడంతో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రిలో తీసుకెళ్లి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందిస్తూ ఉన్నారు. వారిలో ఒకరు మరణించినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఇందులో ఏదైతే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తీవ్ర డయేరియాతో బాధపడుతుండడం వల్ల అతను మరణించడం జరిగింది. అయితే మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం, వారిని చికిత్స అందిస్తూ ఉన్నారు. ఘటనపై ఆరా తీసిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింగ్ అయితే దానిపై ఆరాధించడం జరిగింది. 68 మంది రోగులకు ప్రత్యేకంగా ఉస్మానియాకు చేర్చి వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆసుపత్రిని సందర్శించారు హైదరాబాద్ కలెక్టర్ అయితే అనుదీప్ దుజ్జెట్. అయితే ఏదైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల మొత్తం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది దాని కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. అతను తీవ్ర డయేరియాతో బాధపడుతుండడం వల్ల అతనికి ఏదైతే ముందు నుంచి అతను కోలుకోలేకపోతున్నాడు, కొంచెం ఆరోగ్య స్థితి బాగాలేదు. అదే టైంలో ఇలాంటి ఫుడ్ పాయిజన్ అవడం వల్ల అతనికి ఎఫెక్ట్ కొట్టడం జరిగింది. అతను కాసేపటికి చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. 70 మంది రోగులకు వాంతులు, డయేరియా వంటి లక్షణాలు కనిపించాయి. తీవ్ర అస్వస్థతో కరణ్ అనే పేషెంట్ చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు బాధితులు. అయితే మిగతా 68 మందికి పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్గానే ఉంది. అయితే లోపలికి వెళ్ళి కలెక్టర్, ఉన్నతాధికారులు, ఆరోగ్య శాఖ మంత్రి ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళి అయితే ఫుడ్ను కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం లోపలికి వెళ్ళారు. మీడియాతో మాత్రం ఎటువంటి మాట్లాడలేదు కలెక్టర్, కానీ ఎలాంటి సమాచారం అందించకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు ప్రతి మీడియా కూడా ఇక్కడ వరకు దాదాపు ఇప్పుడు చూసుకోవచ్చు 10:30 అవుతా ఉంది. ఈ టైం వరకు కూడా ఏం చెప్తారు, ఘటన గల కారణాలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ముందు తర్వాత ఏ చర్యలు తీసుకుంటారు అనే దాని గురించి ఆరా తీయడానికి మీడియా ఇక్కడ వేచి చూసింది. కానీ కలెక్టర్ కానీ, ఉన్నతాధికారులు కానీ, ఆరోగ్య శాఖ మంత్రులు కానీ, ఎవరైతే అధికారులు లోపలికి వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు, ఇన్ని గంటల తరబడి లోపల ఇన్స్పెక్షన్ చేశారు, వాటర్ని చెక్ చేశారు, లోపలికి వెళ్ళి వాటర్ శాంపిల్ తీసుకున్నారు, ఫుడ్ శాంపిల్ తీసుకున్నారు, ప్రతి ఒక్కరు తీసుకున్నారు. కానీ మీడియా ముఖంగా ఏది ఇంకా స్పష్టం చేయలేదు. ఎందుకంటారు లోపల ఏం జరుగుతుంది, ఎందుకు ఈ కారణాలు అంటారు, ఇంకా ఎందుకని డీటెయిల్స్ బయటపెట్టడం లేదు. అంటే దీని వెనకాల ఇంకేమైనా జరిగిందా, లేకపోతే లోపల నిజంగా ఫుడ్ పాయిజన్తో పాటు ఇంకేమైనా జరిగిందా, లేకపోతే ఇంకేమైనా దారుణాలు ఏమైనా కెమికల్స్ అందులో ఏమైనా కలిసాయా అనేది అని కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకని మీడియా ముఖంగా మాట్లాడలేదు, ఎందుకని అంటే భిన్నమైన ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. ఎందుకని వీళ్ళు సమాధానం చెప్పకుండానే ఆసుపత్రి నుంచి వెళ్ళారు, ఎందుకని ఇంత పెద్ద జరుగుతుంటే గోప్యంగా ఉంచడానికి గల కారణం ఏంటి? దేశం మొత్తం చూస్తూ ఉంది, రాష్ట్రం మొత్తం చూస్తున్నారు. ఒక మానసిక రోగులు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో. వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టినా కూడా వారికి అది వికటించే అవకాశం ఉంటుంది, తినరు చేరు. అలాంటి వారికి ఇలాంటి పాయిజన్ అంటే ఫుడ్ పాయిజన్ అయినా, ఖరాబ్ అయిన ఫుడ్ పెట్టారో, లేదన్నా కెమికల్ కలిసిందా, లేకపోతే పాడైపోయిన ఫుడ్ పెట్టారో తెలియదు. అసలే వాళ్ళ మెంటల్ స్టేట్ కరెక్ట్గా ఉండదు, బాడీ కూడా వీక్గా ఉంటుంది, ఏదైనా ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది. అలాంటి పేషెంట్స్కి ఇలాంటి అన్హెల్తీ ఫుడ్ పెట్టడం, మొత్తం 70 మందికి కూడా ఫుడ్ పాయిజన్ అయ్యింది. దాంట్లో ఒకరు కిరణ్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. సో మృతికి గల కారణం ఎవరు తీసుకొస్తారు ఆ ప్రాణాన్ని? అసలే పేషెంట్ని లోపల ప్రాణాలతో అంటే బతకలేక జీవించలేక ఉండే మైండ్ స్టేట్లో ఉంటారు వాళ్ళంతా కూడా. అలాంటి వారికి ఇలాంటి ఫుడ్ పెట్టడం ఏంది అంటే ఇంతకాలంగా జరుగుతూ ఉంది ఇదంతా కూడా. లోపల అనేది చాలా భిన్నమైన ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. వీటన్నీ కూడా సమాధానం చెప్పాల్సిందే, అధికారులు సమాధానం చెప్పాల్సిందే. కానీ సమాధానం చెప్పకుండానే ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఇది ఏదైతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా రేపటిలోగా అధికారులు దీని గురించి స్పందించి సమాచారం అందిస్తారా, లేకపోతే ఇలాగే గోప్యంగా ఉంచుతారా అనేది చూడాలి. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరా జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదేవ్, RTV. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.